మొన్న మధ్యనే రష్యా ప్రధానమంత్రి పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చారు, నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అలాగే వీళ్ళిద్దరూ చైనాలో కూడా భేటీ అయ్యారు. సరే, ఈలోపుగా అమెరికా అర్జెంటుగా పరిగెత్తుకుంది, యూరోపియన్ యూనియన్ వచ్చి మనతో ఒప్పందాలు చేసుకోవడం, వాళ్ళు ఏ షరతులు పెట్టలేదు, అమెరికా షరతు పెట్టి ఓకే అంది. బట్ మనం ఆ షరతులు ఒప్పుకున్నామో లేదనేది ఎవడి వాదన వాళ్ళదే ఉంది. అదే సందర్భంలో ఇప్పుడైతే క్లియర్గా కార్యక్రమం ప్రారంభమైపోయింది, అమెరికాతో ఒప్పందం. ఈ సందర్భంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో నరేంద్ర మోడీతో కలవబోతున్నారట. అంటే సంథింగ్ ఏదో పెద్ద ప్రకటన ఉండే అవకాశం ఉంది. అది సుఖోయ్ 57లకు సంబంధించిన, లేకపోతే కనుక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి ఇక్కడ ఆ క్రెడిట్ నరేంద్ర మోడీకి ఇవ్వడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ఇంకేదైనా ఆలోచన చేస్తున్నారా అని తెలియదు. త్వరలో మాత్రం మోడీ పుతిన్ల భేటీ జరగబోతోంది అన్నటువంటిది రష్యన్ మీడియా ఫోకస్ చేసింది. రష్యన్ మీడియా అంటే వాళ్ళ ప్రభుత్వ మీడియా, వాళ్ళ ప్రైవేట్ మీడియా ఉండి సాగదు కాబట్టి ఏదో సంథింగ్ ఉండొచ్చు అన్నటువంటి అనుమానం ఉంది.